When you kill others for your personal reasons, that is karma. For national reasons, no, there is no karma. You have to do it. Krishna asks Arjuna to do it. For personal reasons, he doesn't want to do it. But for national reasons, Krishna said, you do it. Isn't it? Arjuna, for personal reasons, said, I can't kill my grandfather, my guru, my brothers. He saw in the personal angle. But Krishna saw the national angle. They are bad people. And you have to kill all the bad people. Whether it is guru or father or brother. So there is no karma there. This is duty is there. Bhagavad Gita is a big, beautiful document. What to do, what not to do. Arjuna said, I won't fight. But Krishna said, fight. Arjuna said, I won't kill. But Krishna said, kill. A yogi asking another person to kill. So where is the karma there? In the enlightenment level, you don't talk to your daughter or son-in-law or my brother. No, you never use those words. Nobody is your daughter, nobody is your son-in-law. Come out of that zone, first thing. Second thing is, everybody has got problems because of the past karmas. So much killing they have done in past janmas, in this janma. So they have to pay for it. You have to pay for your karmas, yaar. You want to do all karmas and not pay for them? Very, very funny. Everybody has to pay for their karmas from past lives and from this lifetime. Only when you pay for all your karmas, then when you become liberated and enlightened. Not until then, they have to pay. Pay and pay and pay and pay and pay. Whether it was daughter or son-in-law or your husband or your mother or your father or your child. Everybody has to pay for their own karmas. Let them pay. You also pay. And be clear of your karma. When you are paying, you are getting clear of your karma. Don't you know karma siddhanta? As you sow, so you reap. ప్రతి జన్మలోనే ఏం చేస్తావు? ఏవో కర్మలు చేస్తావు. ఏదో తింటావు, ఏదో తాగుతావు. బాగా పట్టించావనుకో, ఆల్కహాల్, విస్కీ, బ్రాండీ బాగా దట్టంగా పట్టించావనుకో, అదొక కర్మ. దాని కర్మ ఫలం అనుభవిస్తావు. అడ్డంగా పడుకుంటావు వచ్చే రోజంతా. అందరూ నేను తొక్కిపోతుంటారు. పొద్దున్న లేచి నేను ఎందుకు అందరూ నన్ను తొక్కారు అనుకుంటావు. నువ్వు అడ్డంగా పడుకున్నావు. నేను ఎందుకు అలా పడుకోవాల్సి వచ్చింది? నువ్వు తాగావోయ్. తాగనివాడు అడ్డంగా పడుకోలేదు, తాగినవాడు అడ్డంగా పడుకున్నాడు. పడుకున్నవాడిని అందరూ తొక్కిపోయారు. పడని వాడిని ఏం తొక్కుతారు? నువ్వు ఆ కర్మ చేసావో, కర్మ ఫలం అనుభవించావు. ప్రతి జన్మలోనే ఎన్నో కర్మలు ఉంటాయి, చేస్తాం. ఎన్నో కర్మలు చేయం. చేసిన దానికి చేసిన ఫలితం అనుభవిస్తాం, చేయని దానికి చేయని ఫలితం అనుభవిస్తాం. ధ్యానం చెయ్యం, చెయ్యని దాని ఫలితం దాన్ని అనుభవిస్తావు. ధ్యానం చేసాం, చేసిన దాని ఫలితం నువ్వు అనుభవిస్తావు. నువ్వు చేసిన పెద్దానికి చేయని పెద్దానికి నువ్వు ఫలితం అనుభవించాల్సిందే. నాకు ఫ్రెంచ్ రాదు, సంస్కృతం రాదు. ఎందుకు రాదు నాకు? నేను చేయలేదు, నేర్చుకోలేదు సంస్కృతం. తెలుగు నేర్చుకున్నాను, కొద్దిగా హిందీ నేర్చుకున్నాను, ఇంగ్లీష్ వచ్చు. నువ్వు అది చేసేవో అది వచ్చింది. నువ్వు అది నీ తమిళ్ రాదు కదా నాకు. నాకు తమిళ్ రాదు, కన్నడ రాదు, మలయాళం రాదు. నువ్వు నేర్చుకోలేదు, రాదు. నా సంగీతం వచ్చు, కాస్త నేర్చుకున్నాను. నేను క్రికెట్ వచ్చు, నాకు నేర్చుకున్నాను. ఫుట్బాల్ రాదు నాకు, ఎప్పుడు ఫుట్బాల్ ఆడలేదు. ఆ పరిగెత్తడం కష్టం నాకు. నువ్వు ఏ కర్మలు చేస్తావో వాటి ఫలాన్ని అనుభవిస్తున్నావు. ఏ కర్మలు చేయడం లేదో దాని ఫలాన్ని అనుభవిస్తున్నావు. క్యాన్సర్ వచ్చింది నాకు. క్యాన్సర్ ఉందని తెలుసు, ఏమిటో తెలుసు, కానీ ఎందుకు వచ్చింది అది ఎవడో అడగడు. క్యాన్సర్ వచ్చిందా, డాక్టర్ దగ్గర పో, కీమోథెరపీ చేయించుకో, రేడియేషన్ చేయించుకో, సర్జరీ చేయించుకో. అది ఎందుకు వచ్చిందో తెలియకపోతే అది ఎలా పోవాలి అది
ఒక నిప్పు ఉంది, నిప్పు నుంచి పొగ వస్తుంది. ఆ పొగ మీద నీళ్లు పోస్తే నిప్పు ఆరిపోతుందా? నిప్పు మీద నీరు పోయాలి. ఆ పొగకి కారణం ఏది? నిప్పు. పొగ వచ్చింది, పొగ ఇలా ఇలా అంటే పొగ పోతుంది, కానీ మన పొగ వస్తూనే ఉంటుంది. అంటే ఆ కార్యం మీద మనం యుద్ధం చేస్తే ఆ కార్యం ఎప్పుడు ఉంటుంది. ఆ కార్యానికి మూలమైన కారణం మీద యుద్ధం చేయాలి. ఆ పొగ ఎందుకు వచ్చింది? ఈ నిప్పు వలన వచ్చింది. నువ్వు ఆ పొగను ఉప్పు అంటావు, అది పక్కకు పోతుంది, కానీ ఇంకో పొగ వస్తుంది ఈ నిప్పులోంచి. ఆధ్యాత్మిక శాస్త్రం తెలుసుకోవాలంటే కార్యకారణ సంబంధాన్ని తెలుసుకోవాలి, కారణ కార్య సంబంధాన్ని తెలుసుకోవాలి. ప్రతి కార్యం కదా ఒక కారణం ఉంటుంది. ఏ జంతువుకి కర్మ లేదు, జీవితం ఉంది కానీ కర్మ లేదు. శరీరం నుంచి కర్మ రాదు, మనసు నుంచి కర్మ వస్తుంది. జంతువులకి రెండు ఉన్నాయి, ఒకటి శరీరము, రెండు ఆత్మ. ఈ మానవుడికే మధ్యలో ఒకటి తగలాడింది మనసు అని చెప్పేసి, అది మొత్తం అంతా డ్యాన్స్ చేస్తుంది. జంతువులకు మనసు లేదు, పెయిన్ ఉంటుంది, కానీ అది ఏదో చచ్చిపోవాలని దానికి తెలుసు. ప్రతి మేకకి తెలుసు ఏదో ఒక పులి నోట్లో పడతానని చెప్పేసి. ఆ మేక పులి పక్కనే వెళ్తుంటుంది, కానీ పులికి ఆకలి లేకపోతే మేక ఏం భయపడదు, అది చంపదని తెలుసు. ఆకలి లేకుండా ఏ పులి ఏ సింహం దేన్ని చంపదు, ఆకలి వేస్తుంది చంపుతుంది. పెయిన్ ఉంటుంది, కానీ ఏ జంతువుకి దుఃఖం లేదు. జీవితం హాయిగా అనుభవిస్తుంటుంది, చావు లేదని తెలిసి చావుని ఎదుర్కొంటుంది. కనుక అదేమీ పాపం చేయలేదు. కానీ నువ్వు మటుకు మనిషిగా పుట్టిన తర్వాత కూడాను నువ్వు మృగంలా చేస్తే నీకు పాపం ఉంది, దానికేం శిక్ష పడలేదు. కనుక అదేం నేను శపించదు. ఓకే, నీకు ఆహారంగా ఉన్నాను, కొద్దిగా పెయిన్ ఉంది, చిరునవ్వు నవ్వి వెళ్ళిపోతుంది ఆత్మ. అక్కడ ఆత్మ కూడా లేదు, సామూహిక ఆత్మ ఉంది. ఒక ఇండివిజువల్ ఆత్మ లేదు అక్కడ, సామూహిక చైతన్యం ఉంది. కనుక దాన్ని క్రూరంగా చంపితే అది ఏడుస్తుందని కాదు, నువ్వు ఏడుస్తావు. అదేమో ఏడవదు, ఏడుపు నీకు, దానికి కాదు. నీకు ఏడుపు లేకుండా చేసుకోవడం కోసం చంపద్దు అంతే. నువ్వు చంపితే నువ్వు ఏడుస్తూనే చూస్తావు. దట్ ఈజ్ నాట్ యువర్ ఫుడ్, ఇట్స్ అన్యాచురల్. పులికి మేకని చంపితే పాపం లేదు, నువ్వు మేకని చంపితే పాపం. మానవుడు మొట్టమొదటి జన్మల్లో తింటాడు జంతువులను, ఎందుకంటే అప్పుడే జంతువు ఆత్మ నుంచి ఒక మానవ ఆత్మలో ప్రవేశించింది, ఇండివిజువలైజ్ అయిపోయి. ఆ తర్వాత క్రమేణా బుద్ధి తెచ్చుకుని మనసులోంచి బయటపడి బుద్ధిలోకి వచ్చి కొన్ని జన్మలు పడుతుంది. ఆ బుద్ధి అనేది జ్ఞానం. బహూనాం జన్మనామంతే